रियासती वजीर ट्रांसपोर्ट मिस्टर पुन्नम प्रभाकर ने ऐलान किया है कि हुकूमत कल्याण लक्ष्मी शादी मुबारक स्कीम में रुकावटों का जायजा ले रही है और ये पता चलाने की कोशिश कर रही है कि आया ये रुकावट ओहदेदारों की गलती की वजह से हुई है या फिर महकमा कानून इसकी जिम्मेदारी आयद होती है। पुन्नम प्रभाकर ने मीडिया से बात करते हुए कहा कि हुकूमत गरीब आवाम को इस स्कीम के फवायद पहुँचाने के लिए अपने अहद की पाबंद है और इस सिलसिले में जो रुकावटें पैदा हुई हैं इनका जायजा लिया जा रहा है। हुकूमत इस मामले में किसी लापरवाही से काम नहीं ले रही है। उन्होंने कहा कि ओहदेदारों की लापरवाही या फिर महकमा कानून की जिम्मेदारी का जायजा लिया जा रहा है और जैसे ही इसका पता चलेगा हुकूमत इस रुकावट को दूर करने के लिए मुनासिब इक़दाम करेगी। पुन्नम प्रभाकर ने कहा कि अवाम को इस मामले में किसी उलझन का शिकार होने की ज़रूरत नहीं है और हुकूमत इस मसले में हाल रुकावटों को दूर करने के इक़दाम करेगी। అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిగిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా, దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.